everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో టైంకి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఆవిరి. ఆవిరిని మనం ఇంగ్లీష్లో స్టీమ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇంకా ఉడకలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నాట్ కుక్డ్ యెట్ ఆర్ నాట్ బాయిల్డ్ యెట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఇబ్బంది. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఇంకా ఎంత టైం పడుతుందో నీకు తెలుసా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టైం ఎంత అయిందో ఒకసారి చూసుకో లేదా ఒకసారి చూడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో జస్ట్ లుక్ వాట్ టైమ్ ఇట్ ఈస్, జస్ట్ లుక్ వాట్ టైమ్ ఇట్ ఈస్ ఈ విధంగా చెప్తాం. అదే జస్ట్ లుక్ హౌ మచ్ టైమ్ హ్యాస్ పాస్డ్ అంటే ఎంత టైం అయిపోయిందో ఒకసారి చూసుకో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ ఆర్ వర్కింగ్ బట్ నాట్ ఆన్ టైమ్ ఆర్ యూ ఆర్ వర్కింగ్ బట్ నాట్ వర్కింగ్ ఆన్ టైమ్ అంటే నువ్వు పని చేస్తున్నావు కానీ టైంకి పని చేయడం లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ యూ షుడ్ క్విట్ దిస్ జాబ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్. యూ షుడ్ క్విట్ దిస్ జాబ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్ అంటే నీకు టైంకి వచ్చే అలవాటు లేనప్పుడు నువ్వు ఈ జాబ్ని మానేయాలి అని. యూ షుడ్ క్విట్ అంటే నువ్వు మానేయాలి లేదా ఆపేయాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నువ్వు ప్రతిసారి టైంకి ఎందుకు రావు. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ ఆల్వేస్ కమ్ ఆన్ టైమ్, వై డోంట్ యూ ఆల్వేస్ కమ్ ఆన్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్ అంటే నువ్వు టైంకి ఎందుకు రావు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I know very well that you are late on purpose. I know very well that you are late on purpose అంటే నువ్వు కావాలని లేట్గా వచ్చావని నాకు చాలా బాగా తెలుసు అని. ఆన్ పర్పస్ అంటే కావాలనే అని. Another example is what do you get from bothering others? What do you get from bothering others అంటే ఎదుటి వాళ్ళని లేదా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల నీకు ఏం వస్తుంది అని. What do you get అంటే నీకు ఏం లభిస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఆ టైంలో మీ ఇంటికి రాలేను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్ అట్ దాట్ టైమ్ ఆర్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు యువర్ హౌస్ అట్ దాట్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఐ కాంట్ కమ్ అంటే నేను రాలేను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ పాస్ట్ 10 o'clock now so I can't come to your house at this time or it is past 10 o'clock now so I cannot come to your house at this time అంటే ఇప్పుడు టైం 10 గంటలు దాటింది కాబట్టి నేను ఈ టైంలో మీ ఇంటికి రాలేను అని. Another example is I couldn't find a single auto at this time that's why I couldn't come. I couldn't find a single auto at this time that's why I couldn't come అంటే నాకు ఈ టైంలో ఒక్క ఆటో కూడా దొరకలేదు అందుకే నేను రాలేను లేదా అందుకే నేను రాలేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యింది. ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో a lot of time has already been wasted. a lot of time has already been wasted ఈ విధంగా చెప్తాం. has already wasted అంటే ఆల్రెడీ లేదా ఇంతకు ముందే వేస్ట్ అయిపోయింది అని. Now the first example is so I think I should work properly and earn money from now on. So I think I should work properly and earn money from now on అంటే కాబట్టి నేను ఇప్పటి నుంచి సరిగ్గా పనిచేసి డబ్బులు సంపాదించాలి అని. ఫ్రమ్ నవ్ ఆన్ అంటే ఇప్పటి నుండి లేదా ఇక నుండి అని.
Another example is, once wasted, time never comes back. Even knowing this, we still waste time. Once wasted, time never comes back. Even knowing this, we still waste time. అంటే ఒక్కసారి వేస్ట్ చేసిన తర్వాత టైం మళ్ళీ అస్సలు వెనక్కి రాదు. ఇది తెలిసినప్పటికీ కూడా మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాము అని. ఈవెన్ నోయింగ్ దిస్ అంటే తెలిసినప్పటికీ కూడా అని. సెంటెన్స్ నెంబర్ 5 is, ఏ టైం అయినా పర్వాలేదు చేస్తాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టైమ్ ఇట్ ఈస్, ఐ విల్ డూ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టైమ్ ఇట్ ఈస్, ఐ విల్ డూ ఇట్. ఈ విధంగా చెప్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టైమ్ ఇట్ ఈస్ అంటే ఏ టైం అయినా సరే పర్వాలేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, I wanted to finish all this work today, so I will do any time. Or, I wanted to finish all this work today, so I will do it at any time. అంటే నేను ఈరోజు ఈ పనంతా పూర్తి చేయాలని అనుకున్నాను, కాబట్టి నేను ఏ టైం అయినా సరే చేస్తాను అని. Another example is, I can't sleep well at night, so I am doing something. I can't sleep well at night, so I am doing something. అంటే రాత్రి నాకు సరిగా నిద్ర పట్టదు, అందుకే నేను ఏదో ఒకటి చేస్తాను లేదా చేస్తుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 6 is, కరెక్ట్గా 10 గంటలకు రావాలి లేదా సరిగా 10ంటికి రావాలి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, యూ మస్ట్ అరైవ్ ప్రాంప్ట్లీ at 10 o'clock. యూ మస్ట్ అరైవ్ ప్రాంప్ట్లీ at 10 o'clock. ఆర్ యూ మస్ట్ అరైవ్ at 10 o'clock కరెక్ట్లీ. ఈ విధంగా చెప్తాం. at 10 o'clock అంటే సరిగా 10 గంటలకి అని. Now the first example is, if you don't arrive by 10 o'clock, everything will be delayed. If you don't arrive by 10 o'clock, everything will be delayed. అంటే నువ్వు 10 గంటలకల్లా రాకపోయినట్లయితే తరువాతి ప్రతిదీ కూడా ఆలస్యం అయిపోతుంది లేదా డిలే అయిపోతుంది అని. Another example is, how many times have I told you to be on time? How many times have I told you to be on time? అంటే నిన్ను టైంకి రమ్మని లేదా టైంకి ఉండమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు డబ్బులు సరిగ్గా టైంకి ఇచ్చావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో, యూ గేవ్ మీ ద మనీ ఆన్ టైమ్. యూ గేవ్ మీ ద మనీ ఆన్ టైమ్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ ఇఫ్ యూ హ్యాడెంట్ పెయిడ్ మీ ఆన్ టైమ్. ఆర్ I would have been in a lot of trouble if you had not paid me on time. అంటే నువ్వు గనక నాకు డబ్బులు టైంకి ఇవ్వకపోయినట్లయితే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది లేదా నేను చాలా ఇబ్బందుల్లో పడేవాడిని లేదా పడేదాన్ని అని. Another example is, you never did anything I asked. You never did anything I asked you to do on time. You never did anything I asked you to do on time. అంటే నేను టైంకి చేయమని చెప్పిన పని నువ్వు ఏది చేయలేదు లేదా ఒక్కసారి కూడా చేయలేదు అని. అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్, ఈ టైంలో దెయ్యం సినిమాలు వద్దు లేదా ఈ టైంలో హారర్ మూవీస్ వద్దు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, నో గోస్ట్ మూవీస్ అట్ దిస్ టైమ్. ఆర్ నో హారర్ మూవీస్ అట్ దిస్ టైమ్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, యూ డోంట్ రియలీ నో వాట్ టు డూ అట్ వాట్ టైమ్. యూ డోంట్ రియలీ నో వాట్ టు డూ అట్ వాట్ టైమ్ అంటే నీకు నిజంగా ఏ టైంలో ఏం చేయాలో అస్సలు తెలీదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, I don't understand why you are bothering me like this at this time. I don't understand why you are bothering me like this at this time. అంటే నువ్వు ఈ టైంలో నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని. వై యు ఆర్ బోదరింగ్ మీ అంటే నువ్వు నన్ను ఎందుకు విసిగిస్తున్నావు లేదా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.